న్యూ ఇయర్ న్యూ మీ. ఎవరెవరు ఈ న్యూ ఇయర్ ఈ రెజల్యూషన్ తీసుకున్నారు? బట్ కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్, మీరు గనక మీ లైఫ్ని అన్కాంప్లికేట్ చేయకపోతే న్యూ ఇయర్ న్యూ మీ అసలు సాధ్యమే కాదు. There's going to be nothing new in your life. Uncomplicate your life and ఈ క్లటర్, డిస్ట్రాక్షన్స్, అన్నెసెసరీ ఎలిమెంట్స్ రిమూవ్ చేసే వరకు. ఐ నో నేను ఈ వీడియో చేస్తానని చాలా రోజుల నుంచి చెప్పాను, బట్ యూ ఆల్ నో దట్ ప్రతి న్యూ ఇయర్కి నేను ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ వీడియోతో వస్తాను కదా. సో ఐ సేవ్ దిస్ టాపిక్ ఫర్ న్యూ ఇయర్. అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. హౌ టు అన్కాంప్లికేట్ యువర్ లైఫ్లో నంబర్ 1 ఏంటంటే, యువర్ సర్కిల్ షుడ్ బీ టైట్. ఈ చుట్టుపక్కన మీ లైఫ్లో మీరు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్ ఐ టర్న్ 30 or 32 ఆ టైంలో నేను డిసైడ్ చేశాను అన్నెసెసరీ రిలేషన్షిప్స్ నా లైఫ్లో నేను ఎంటర్టైన్ చేయను అని. మనకు 20sలోనే అర్థమైపోతుంది గైస్, దట్ ఎవరైతే మనతో రియల్గా ఉన్నారు, నాట్ జస్ట్ ఫ్రెండ్స్, నేను రిలేటివ్స్ కానీ అక్వైంటెన్సెస్ కానీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను, మన లైఫ్లో ఉండే మనుషుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. మనకు అర్థమైపోతుంది దట్ ఎవరు మనతో నిజంగా మనల్ని ఇష్టపడి ఉంటున్నారో, లేదంటే వాళ్ళు బెనిఫిట్స్ కోసం మనతో ఉంటున్నారు. మేబీ వాళ్ళు మానిటరీగా మీ యూజ్ చేస్తున్నారు. ఐ హ్యాడ్ a few people like that in my life. వాళ్ళు నా డబ్బుల కోసం నన్ను యూజ్ చేస్తున్నారనమాట. దే వాంటెడ్ టు బీ విత్ మీ ఫర్ దాట్. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఒక తోడు ఉండాలి, ఓకే, పక్కన ఎవరో ఒకరు పడి ఉండాలి. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళకి ఒక తోకలాగా ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్స్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, వీ నో ఇట్ ఇన్సైడ్ అవర్ గట్ వెన్ వీఆర్ బీయింగ్ యూజ్డ్. హలో, ఐమ్ ఐ టాకింగ్ టు సమ్వన్ ఓవర్ హియర్? ఎస్, ఐమ్ టాకింగ్ టు యూ. ఆల్సో కొంతమంది మన గోల్స్ని సపోర్ట్ చేయరు, లేదా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు అన్నట్టు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అయితే హైట్స్ ఆఫ్ టాక్సిసిటీ ఉంటుంది గైజ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మంచిగా, ఇఫ్ దే వాంట్ టు ఫీల్ గుడ్ అబౌట్ దెమ్ సెల్వ్స్, వాళ్ళు ఇంకొకరిని డౌన్ చేస్తేనే వాళ్ళకి ఆ హై, ఆ మంచి ఫీలింగ్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ సోషల్ మీడియా నౌ డేస్. సో అలాంటి వాళ్ళు మన చుట్టూ, మన లైఫ్లో కూడా ఉంటారు. సో వన్స్ యూ రికగ్నైజ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, చాలా మర్సిలెస్లీ నేను వాళ్ళని కట్ చేసేసాను నా లైఫ్ నుంచి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై సెల్ఫ్. సో ఇలాంటి వాళ్ళని, ఎవరైతే మన గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తున్నారు, లేదా మనతో ఏదో ఒక కండిషన్ వల్లనే ఉన్నారు అంటే, ఐఎమ్ సారీ గైస్, యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. ట్రస్ట్ మీ, నేను నా క్లాజెట్ ఎప్పుడైతే స్ప్రింగ్ క్లీన్ చేశానో అండ్ నా సర్కిల్ నుంచి ఇలాంటి వాళ్ళని కట్ చేస్తూ ఉన్నాను, I have been growing, I have been happier, and I have been definitely more successful. సో మీకు ఒక విషయం చెప్తాను గైజ్, వెన్ గాడ్ సీజ్ దట్ గాడ్ మనకిచ్చిన లైఫ్ని మనం మంచిగా యూజ్ చేస్తున్నాము అండ్ వీఆర్ లైక్ నాట్ మిక్సింగ్ విత్ టాక్సిక్ అండ్ నెగటివ్ కైండ్ ఆఫ్ పీపుల్, గాడ్ హెల్ప్స్ అస్, ఐ ఫీల్, టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. నా విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ there were few relationships in my life which literally ended for no reason at all, okay? It's just that I woke up one fine day and నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఒక మనిషి గురించి who was really close to me. అదే టైంలో ఇంకొక మనిషి గురించి తెలిసింది and I was like, what is going on in my life? Trust me guys, I was traumatized. I was like so shaken because these two are very close contacts in my life, okay? కానీ ఎప్పుడైతే నాకు తెలిసింది దట్ ఓకే, దిస్ ఈజ్ వాట్ దేవ్ బీన్ డూయింగ్, ఈ విషయంలో నేను చాలా ఫాస్ట్గా ఉంటాను గైజ్. నేను అస్సలు దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళని నా లైఫ్ నుంచి తీసి పడేస్తాను. బికాజ్ ద లైఫ్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ, దిస్ లైఫ్ విత్ మై ఫ్యామిలీ, బిల్లి గారు ఎక్సెట్రా, ఈజ్ వెరీ ప్రెషియస్ టు మీ. ఇందులో ఎవరైనా ఏదైనా కేయాస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే నేను అసలు స్పేర్ చేయను గైజ్. అండ్ ట్రస్ట్ మీ, ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ టు డీల్ విత్ డ్రామా. ఎన్ని థింగ్స్ ఉన్నాయి గైజ్ చేయడానికి, ఎన్ని విషయాలు అంటే, నాకు వర్క్ పరంగా కానీ, ఇల్లు చూసుకోవడం, బిల్లి గారిని చూసుకోవడం, లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. ఐ కెనాట్ కీప్ అప్ విత్ దీస్ కాంప్లికేషన్స్. ఎప్పుడైతే మనం ఇది రియలైజ్ అవుతామో అండ్ మన ఇన్నర్ సర్కిల్ని టైట్ చేసి, యాక్చువల్లీ వెన్ యూ అంటే ప్రతిరోజు ఎవరితో అయితే ఇంటరాక్ట్ చేస్తానో వాళ్ళ గురించి చాలా సెలెక్టివ్ అయిపోతామో, లైఫ్ బికమ్స్ అమేజింగ్. యూ ఫీల్ సో లైట్ అండ్ లైక్ అ బర్డ్, యూ కెన్ జస్ట్ ఫ్లై అవే ఎనీవేర్. ఇంకొక చాలా క్లోజ్ కాంటాక్ట్ అనమాట, సేమ్ థింగ్ జరిగింది వాళ్ళతో కూడా. నాకు చాలా విషయాలు ఇలా ముందుకు వచ్చేసాయి. సో ఐ వాజ్ లైక్, ఇట్ ఫీల్స్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ గైస్, బికాజ్ నేను మాట్లాడుతున్న మనుషులు చాలా క్లోజ్ అనమాట. బట్ సీ, ఇఫ్ దే హ్యావ్ డన్ యూ రాంగ్,
ఐ డోంట్ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్. నేను ఎవరికి సెకండ్ ఛాన్సెస్ ఇవ్వను. బికాస్ ఐ నో దట్ ఇఫ్ ఆ మనిషి నేచరే అంతా అంటే మనం వాళ్ళకి కోచింగ్ సెంటర్ కాదు. యు ఆర్ నాట్ హియర్ టు కోచ్ అదర్స్ అండ్ ట్యూషన్ ఇచ్చి మనుషుల్ని మార్చడానికి అవసరం లేదు. మీ లైఫ్ మీరు చూసుకోండి, నేను అదే అంటాను. ఈ విషయానికి వస్తే చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్ని పెళ్ళి చేసేటప్పుడు దే కెన్ సీ ద రెడ్ ఫ్లాగ్స్, దే కెన్ సీ దట్ దే ఆర్ ట్రీటింగ్ దెమ్ బ్యాడ్లీ, టాక్సిక్, ఏదైనా ఒక విషయం మీకు తెలుసు. కానీ మీరేమనుకుంటారు, ఏం కాదు పెళ్ళి తర్వాత నేను మార్చేస్తాను. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఎస్, అండ్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్లో ఇలాంటి థాట్స్ ఉండే ఎవరైనా పెళ్ళి చేసుకున్నారు లేదంటే ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ ఆ తర్వాత మార్చలేకపోయారు, చాలా బాధపడుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారంటే ప్లీజ్ drop in a comment so that the other girls know that this is not how relationships are supposed to be. స్టార్టింగే మంచి బ్లాస్ట్తో స్టార్ట్ అయింది. సెకండ్ పాయింట్ ఏం చెప్పాలి? These are my notes, guys. You know that I love my notes. So yeah, after that I would say that social media, because సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చాలా పెద్ద భాగంగా మారిపోయింది. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ప్రతి ఒక్కరి స్క్రీన్ టైం మినిమం 2 hours నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేనేం రీసెర్చ్ చేయలేదు దీని మీద. ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్ 2 to 3 hours నుంచి ఇంకా ఇట్ కెన్ గో అప్ టు 8 or 9 hours. ఓకే, సో మీ డేలో ఇంత మేజర్ చంక్ ఆఫ్ టైం మీరు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్స్ నాట్ అ టాక్సిక్ ప్లేస్ ఫర్ యూ. కాంప్లికేషన్స్ విషయానికి వస్తే నంబర్ 1 సోషల్ మీడియాలో వచ్చేది కంపారిజన్స్. ఎప్పుడైతే మనము ఇంకొకరితో కంపేర్ చేసి అరే వాళ్ళ లైఫ్ చూడు, వాళ్ళు ఏం వెకేషన్స్కి వెళ్తున్నారు, వాళ్ళ స్కిన్ ఏంటి, గైజ్ ఈవెన్ మీ డోంట్ ట్రస్ట్ మీ 100%, బికాజ్ సోషల్ మీడియాలో ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళ బెస్ట్ లైఫ్ బెస్ట్ సైడే చూపిస్తారు. మీరు నోటీస్ చేస్తుంటే నేను కెమెరాలో ఎప్పుడు నా లెఫ్ట్ ప్రొఫైలే చూపిస్తాను, బికాజ్ మై లెఫ్ట్ ప్రొఫైల్ ఇస్ బెటర్ దెన్ మై రైట్ ప్రొఫైల్. ఈ విషయం నేను యాక్ట్రెస్ కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తెలిసిపోయింది. వెన్ ద కెమెరా పీపుల్ యూస్ టు సే దట్ లేదమ్మా నీ లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంది, అండ్ ఐ హ్యావ్ అ డింపుల్ ఆల్సో ఓవర్ హియర్, సో ఐ లైక్ టు ఫ్లాంట్ దట్ ఆల్దో నేను ఇది చెప్పడానికి ఇష్టపడతాను దట్ నేను చాలా ట్రూత్ఫుల్గా ఉంటాను నా వీడియోస్లో, బట్ దెన్ ఆల్వేస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు పుట్ దే బెస్ట్ సైడ్ ఫార్వర్డ్. అండ్ కొంతమంది అయితే టాక్సిక్ పాజిటివిటీ గైస్, లైక్ oh my god, my husband, my mother-in-law did this, నా వెకేషన్, నా లైఫ్, నా పిల్లలు, వావ్ ఏం బ్యూటిఫుల్ ఉంది నా లైఫ్. దోస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దట్ ఐ జస్ట్ కెనాట్ ట్రస్ట్. పర్ఫెక్ట్ పిల్లి, పర్ఫెక్ట్ కుక్క, పర్ఫెక్ట్ వంట, పర్ఫెక్ట్ బాత్రూమ్, దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ లైఫ్ గైస్. సో ఇంకొకరితో కంపేర్ చేస్తే మీరు అర్థం చేసుకోవాలి దట్ దే హ్యావ్ నాట్ వాక్డ్ ఈవెన్ 1 step ఇన్ యువర్ షూస్. ఓకే, మీ కష్టాలు మీకు తెలుసు, అలాగే వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలుసు. నాకు ఎలాంటి కమెంట్స్ వస్తాయంటే మీదేముంది, యు ఆర్ బోర్న్ రిచ్, మీదేముంది, యు ఆర్ ప్రిటీ, యు హ్యావ్ ప్రిటీ ప్రివిలేజ్, యు హ్యావ్ ఫేమ్, యు హ్యావ్ మనీ. హౌ డిడ్ దట్ మనీ కమ్? హౌ డిడ్ దట్ ఫేమ్ కమ్? హౌ డిడ్ ఐ టర్న్ ప్రిటీ? వీటన్నిటికీ నా సైడ్ నుంచి నా వంతు ఎఫర్ట్ నేను పెడుతూ ఉంటాను, అప్పుడే ఇవన్నీ వస్తాయి గైజ్ మనుషులకి. వర్కింగ్ హార్డ్ ఈజ్ ఇన్ మై జీన్స్. నేను నా పేరెంట్స్ నుంచి ఏమీ తీసుకోలేదు. ఇది మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐ మీన్ ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఇట్, బట్ నేను చాలా చిన్న ఏజ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ సింప్లీ డోంట్ లైక్ టేకింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. అఫ్కోర్స్ వాళ్ళు ఏమైనా గిఫ్ట్ చేస్తున్నారు అంటే, లేదంటే మా ఫ్యూచర్కి కొన్ని సేవింగ్స్ చేస్తున్నారు అంటే దాట్ ఈస్ డిఫరెంట్. బట్ డే టు డే బేసిస్లో ఒక పాకెట్ మనీ లాగా ఏదైనా నేను అక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కూడా మేము అసలు తీసుకోము ఎవరి దగ్గర. మీ అండ్ బిల్లీ గారు హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఆ విషయానికి వస్తే. సో మా మనీ మేము ఎర్న్ చేస్తాం, అండ్ టు ఎర్న్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ స్లీప్ అండ్ కంఫర్ట్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు అచీవ్ ద లైఫ్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్. అండ్ నేను ఇంతకుముందు యాక్ట్రెస్గా ఉండేదాన్ని. అఫ్కోర్స్ ఆ ఫేమ్ ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది, కానీ ఆ ఫేమ్ సంపాదించడానికి నేను అక్కడ ఎంత కష్టపడ్డాను, ఎండలో ఎంత నేను షూటింగ్స్ చేసుకున్నాను, ఎంత ఏడ్చుకుంటూ ఫుల్ నైట్ షూటింగ్ చేసి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసుకుని మళ్ళీ వచ్చి ఇంకో షూటింగ్ చేశాను, అది నాకు తెలుసు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నా బెస్ట్ లైఫ్, నా లగ్జూరియస్ లైఫ్, నా వెకేషన్స్, నా హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. బట్ గైస్, the 20 years that got me to this point, that also you have to understand exists. సో నా లైఫ్తో మీ లైఫ్ని కంపేర్ చేయకండి. సో మీ లైఫ్ కూడా నా లైఫ్ లాగా ఏదో ఒక పాయింట్లో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను. బట్ రిమెంబర్, మీరేం డెసిషన్స్ ఈరోజు తీసుకుంటున్నారు, ఇఫ్ యు ఆర్ అ యంగ్ గర్ల్ హూస్ వాచింగ్ దిస్, ఏమైతే ఈరోజు తీసుకుంటున్నారో
ఆ డెసిషన్స్ మీకు 10 years 20 years తర్వాత ఇఫెక్ట్ చేస్తుంది. సో బీ వైజ్ ఫ్రమ్ నౌ ఓన్లీ. అందుకని స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఈవెన్ ఇన్ లైఫ్. నాకు తెలిసి కంపారిజన్ అనేదే ఒక చాలా ఇమ్మెచ్యూర్ కాన్సెప్ట్. మెచ్యూరిటీ లేని వాళ్ళు దీంట్లో ఇండల్జ్ చేస్తారు. నాకు కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ కింద అదే చెప్తారు తెలుసా, నిమిషా డ్రెస్ మీకంటే బాగుంది, జయ మీకంటే బాగున్నారు, బిల్లి గారు మీకంటే బాగుంటారు. గైస్, థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ ఇన్ ద బ్యూటీ కాంపిటీషన్ విచ్ నో వన్ ఆర్గనైజ్డ్. నేను కనుక నా లైఫ్లో నా ఓన్ సిస్టర్స్తో కంపారిజన్ చేసుకుంటూ కూర్చుంటే I would not be sitting here in front of you and being so confident. I feel proud of my mom, my sisters, Billy garu, everyone. ఎందుకంటే నేను ఒక సెక్యూర్ పొజిషన్లో రీచ్ అయ్యాను. ఈ ఇన్సెక్యూర్ అవ్వకుండా ఈ సెక్యూర్ పొజిషన్లో రావడానికి నాకు చాలా టైం పట్టింది గైస్. సో ఇప్పుడు ఎవరి వర్డ్స్ నన్ను ఎఫెక్ట్ చేయదు. మీరు మీ కంపారిజన్ ఉంచుకోండి, నేను నా కాన్ఫిడెన్స్ ఉంచుకుంటాను. అండ్ అనదర్ థింగ్ ఇస్ దాట్ సోషల్ మీడియాలో ఎవరైనా మనల్ని బులీ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ మాటల్ని మనం సీరియస్ తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు చెప్పే ధైర్యం వాళ్ళకు ఉండదు. ఈ ఇన్విజిబుల్ బుల్లీస్కి తెలిసింది ఒకటే, ఏంటంటే వాళ్ళకంటే బెటర్ లైఫ్, బెటర్ లుక్స్, బెటర్ పొజిషన్లో ఎవరైనా కనిపిస్తున్నారు అంటే వాళ్ళని కిందకి లాగాలి. వాళ్ళని కిందకి లాగి వాళ్ళని ఏదో ఒకటి అనేస్తే దే ఫీల్ దట్ వాళ్ళ దగ్గర మేము ఏదో దోచేసుకున్నాం, వాళ్ళ హ్యాపీనెస్ని దోచేసుకున్నాం. అలాంటి ఇమ్మెచ్యూర్ అండ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఉన్నారు ఆన్లైన్లో. సో ఇలాంటి ఫేస్లెస్ బుల్లీస్తో మనం భయపడాల్సిన అవసరం ఏంటి అండ్ బాధపడాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఏమైనా అంటే. అందుకని ఒక్కొక్కసారి నాకు ఇలాంటి కామెంట్స్ వస్తే నేను చాలా పాయింట్ బ్లాంక్గా వాళ్ళని క్వశ్చనింగ్ వేలో ఆన్సర్ చేస్తాను. అండ్ యూజువలీ పీపుల్ హ్యావ్ నో ఆన్సర్, లేదంటే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బట్ నాకేంటి, నేను ఒకసారి చెప్పేశాను, ఆహా నాకు సాటిస్ఫాక్షన్ దొరికిపోయింది, నేను అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటాను. వాళ్ళ జెలసీ, వాళ్ళ నెగటివిటీ వాళ్ళనే తింటూ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దోస్ పర్సన్ హూ లైక్స్ టు ఆన్సర్ బ్యాక్, జస్ట్ బ్లాక్ దెమ్, డిలీట్ దెమ్. నేను కూడా చాలా మందిని ఇలా బ్లాక్ చేసేస్తాను. సి ఐ డోంట్ కేర్ ఇఫ్ పీపుల్ సే దట్ మీ సోషల్ మీడియాలో ఉన్నారు, మీ ప్రొఫైల్ పబ్లిక్ ఉంది అంటే మీరు అన్నీ తీసుకోవాలి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నో, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్లాండరింగ్. నాకున్న మెంటల్ పీస్ ముఖ్యం. ఎవరైనా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే జస్ట్ బ్లాక్ దెమ్, అంతే, ఖతం. హూ కేర్స్ గైజ్? ఇలాంటి వాళ్ళందరూ మన కిందే ఉన్నారు, అందుకే వాళ్ళకి అంత దురద అవుతుంది అని గుర్తుపెట్టుకొని జస్ట్ బ్లాక్ దెమ్. యోర్ మెంటల్ పీస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ పర్స్పెక్టివ్తో చూస్తే ఐ ఫీల్ దట్ ఇట్ రియలీ హెల్ప్స్ మీ లైక్ టు అన్కాంప్లికేట్ అండ్ డీక్లటర్ మై మైండ్. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా నేను ఎవరిని ఫాలో అవ్వను. నేను ఇన్ఫ్యాక్ట్ దే వాజ్ అ టైమ్ 3 years బ్యాక్ వేర్ ఐ వాజ్ ఫాలోయింగ్ న్యూ క్రియేటర్స్. వాళ్ళు కొత్తగా వచ్చారు అండ్ సమ్ పీపుల్ వర్ గుడ్ అండ్ సమ్ వర్ రియల్లీ టెరిబుల్. కానీ వాళ్ళ వ్యూస్ ఏమో మిలియన్స్లో ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్, నేను కూడా ఇలా చేయాలా? అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ గెటింగ్ డిప్రెస్డ్ దట్ నా మంచి కంటెంట్ చేస్తున్నాను కదా, ఎందుకు చూడట్లేదు అని క్వశ్చన్ ఉండేది. ఎప్పుడైతే నేను అందరినీ, ఒక ఆప్షన్ ఉంటుంది డోంట్ షో ఆన్ మై ఫీడ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది క్లిక్ చేసి ప్రతి ఒక్కరిని తీసేసాను గైస్. అంటే లోకల్ కాంటెంట్ క్రియేటర్స్ని. టెక్నికల్గా చూస్తే దే షుడ్ బి మై కాంపిటీషన్, దే ఆర్ ఓవర్ హియర్, దే ఆర్ ఆల్సో ఆర్టిస్ట్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో అందరినీ తీసేశాను నేను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే వర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది జడ్జ్ చేయడానికి నేను లేను. నేనేమంటున్నానంటే ఆ కంటెంట్తో నేను కంపీట్ చేసి నేను కూడా అలాంటి కంటెంట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేశాను. ప్రతిరోజు నేను అష్మిత ది ఓల్డ్ వర్జన్ కంటే బెటర్ అవుతూనే ఉండాలి. ఐ షుడ్ బికమ్ అష్మిత ప్రో మ్యాక్స్. So my competition is against the old version of me. Next tip for an uncomplicated life, విషయం ఎలా ఉందో డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా అలా చెప్పండి. ఓకే, నో బీటింగ్ అరౌండ్ ద బుష్, వాళ్ళేమంటారు అవన్నీ కాకుండా వాట్ ఎవర్ యూ ఫీల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గో హర్ట్ పీపుల్, బట్ కొన్ని ఉంటాయి కదా అన్నెసెసరీ కాంప్లికేషన్స్ మనమే మన మైండ్లో క్రియేట్ చేసేస్తాం. దట్ చిన్న విషయాల్ని మనమే ఓవర్ థింక్ చేసి దాన్ని సొసైటీ ఏమంటుంది, వాళ్ళు ఏమంటారు, అలాంటి లైక్ సీరియస్లీ గైజ్ ఎక్కువగా ఆలోచిస్తే హామ్ ఎవరికి జరుగుతుంది? ఆ ఫీలింగ్స్ని మీరు లోపల ఉంచి బర్స్ట్ అవుతారు ఒకరోజు వోల్కేనో లాగా. ఓకే, సో హామ్ మీకే జరుగుతుంది. అందుకే అంటున్నాను, ఈ దాగుడు మూతలు ఆటలు వద్దు. ఏదైనా అనిపిస్తే డైరెక్ట్గా చెప్పాలి. అఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ టు హర్ట్ పీపుల్, కొంచెం ఫర్మ్గా, బట్ నా ఒపీనియన్ ఇది, స్టాండ్ యువర్ గ్రౌండ్. ఓకే, నా ఒపీనియన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పి మనం చెప్పాలి. దెర్ ఇస్ అ వే ఆఫ్ బీయింగ్ పొలైట్ ఆల్సో వెన్ యూర్ బీయింగ్ ఫర్మ్. అది ఒక టాలెంట్, అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. బట్ డూ దాట్, ఇట్ విల్ రియలీ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ గ్రడ్జెస్ అవన్నీ మీరు హోల్డ్ ఆన్ చేయకుండా
లైఫ్లో ముందుకి ఫ్రీడమ్తో నడవగలుగుతారు. బికాజ్ యూ ఆర్ నాట్ బీయింగ్ లైక్ బర్డెన్డ్ అండ్ పుల్డ్ బ్యాక్ బై ఎనీథింగ్. ఆల్సో ఏదైనా చెప్పేటప్పుడు మ్యానిపులేషన్ చేయొద్దు. మనం ఏదైనా మాట్లాడాలి, ఏమైనా స్టోరీ ఎవరికైనా చెప్పాలి అంటే మసాలా వేసి చెప్దాం, లేదంటే ఎక్కించి చెప్దాం ఇంకొకరి గురించి అంటే అది తిరిగి వచ్చి మీకే బైట్ చేస్తుంది. బికాస్ ఐ ఫీల్ దట్ ట్రూత్ ఎప్పుడైనా బయటికి వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఫీల్ దట్ నేను ఇప్పుడు ఎస్కేప్ అయిపోయాను, నేను కొంచెం మసాలా వేసి ఎస్కేప్ అయిపోయానంటే ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా అది బయటికి వస్తుంది గైజ్. అది ఎప్పుడైనా మిమ్మల్ని బోదర్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ అ స్కెలిటన్ ఇన్ యువర్ క్లాజెట్ విచ్ కెన్ ఫాల్ అవుట్ ఎనీ టైమ్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక మాతా అస్మితానందమయిలాగా మాట్లాడతాను. ఫర్గివ్ బట్ డు నాట్ ఫర్గెట్. ఏంటంటే ఎవరైనా మన పట్ల తప్పు చేశారంటే వాళ్ళని క్షమించాలి, కానీ వాళ్ళు చేసింది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఐ బిలీవ్ ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, మనం ఫర్గివ్ చేయొచ్చు, కానీ ఫర్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక గుణపాఠం లాగా పెట్టాలి మనం లైఫ్ లాంగ్కి. ఓకే, ఒక టెంప్లెట్ లాగా రెడీ చేయాలి. దాట్ ఫ్యూచర్లో ఆ మనిషే మళ్ళీ మీ పట్ల తప్పు చేస్తున్నారు అంటే యూ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ ద సైన్స్. అండ్ అదే సేమ్ లైక్ many people are manipulative and they take advantage of you. సో ఒక్కసారి మనం ఒక గుణపాఠం నేర్చుకున్నామంటే అది తప్పకుండా మైండ్లో పెట్టాలి. డోంట్ క్యారీ ఇట్, బట్ జస్ట్ ఒక వన్ లైనర్ గుర్తు పెట్టుకోండి చాలు. ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ గైజ్ అండ్ మేక్ యూ వైజర్. నెక్స్ట్ స్టెప్, హౌ టు అన్కాంప్లికేట్ యువర్ లైఫ్లో కీప్ యువర్ సెల్ఫ్ బిజీ మెంటలీ అండ్ ఫిజికలీ. గైస్, ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండాలి, పని చేయాలి అని నేను అనుకుంటాను. అంటే పని అంటే మీరు జాబ్ లాగా అనుకోకండి. మీరు ఇల్లు కూడా చూసుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ అ హోమ్ మేకర్, డూ దాట్ వెల్. డూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్. హిందీలో ఒక సామెత ఉంటుంది, ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్. అంటే మైండ్ ఎప్పుడైతే ఎంప్టీ ఉంటుందో అందులో డెవిల్ వచ్చి హోమ్ చేస్తుంది. అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఏదో ఒకటి చేయాలి, గాసిప్లు, గొడవలు అన్నీ నెగిటివ్వి చేయాలనిపిస్తుంది. అదే మనం ప్రొడక్టివ్గా ఉన్నాము, మనం చేసుకుంటున్నాము అంటే ఆటోమేటిక్లీ ఈ ఫీలింగ్స్ 100% తగ్గిపోతాయి గైస్. బికాజ్ మీకు అంత టైమే ఉండదు కదా మైండ్ అటు ఇటు వాండర్ చేయడానికి. గైస్, బీయింగ్ అ హోమ్ మేకర్ ఈజ్ అ ఫుల్ టైమ్ జాబ్. సో అది మనం కరెక్ట్గా మంచిగా చేస్తే మైండ్ అసలు ఖాళీనే ఉండదు. మేబీ ఏదైనా కార్నర్ ఆఫ్ ద హౌస్ ఉందో దట్ మీరు చాలా రోజు నుంచి క్లీన్ చేయట్లేదు, కానీ యు ఆర్ స్పెండింగ్ 1 hour ఆన్ సోషల్ మీడియా జడ్జింగ్ పీపుల్. ప్రయారిటీస్ని మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే యూ విల్ నాట్ హ్యావ్ దాట్ మచ్ టైమ్ టు ఇండల్జ్ ఇన్ యూజ్లెస్ థింగ్స్, గాసిప్ విత్ అదర్ పీపుల్, లేదంటే సోషల్ మీడియాలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పాలి, గొడవ పెట్టుకోవాలి, దానికి టైమే ఉండదు. సో యూస్ టు హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఫిల్టర్ చేశాను, ఐ లాస్ సమ్ ఫ్రెండ్స్ అండ్ కొన్ని నేనే గివ్ అప్ చేసేసాను ఫ్రెండ్షిప్స్. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ వల్ల నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. సింపుల్ గైజ్, ఏ రిలేషన్షిప్ అయినా మిమ్మల్ని హర్ట్, యాంగర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ టీయర్స్తో నింపుతున్నారు అంటే ఇట్ ఈస్ టైమ్ టు గివ్ ఇట్ అప్. I wouldn't say that, take your time and it's tough, I know, blah, blah, blah. No, cut them away. Next point, guys, to really declutter your mind, write down stuff. ఓకే, సో నేను ఎప్పుడైతే నైట్ నిద్రపోతానో ఆ టైంలో కరెక్ట్గా బిల్లి గారు చాలా కోపం వస్తుంది ఆయనకి. ఆ టైంలో రేపు ఇది చేయాలి, ఈరోజు ఇది అవ్వలేదు, అది చేయాల్సింది, వాళ్ళకి కాల్ చేయాల్సింది, వాళ్ళతో ఇది చెప్పాల్సింది, అరే నా హౌస్ స్టాఫ్కి అది ఎందుకు చెప్పలేదు, గుర్తు చేయి నన్ను, ఇలా చేస్తూ ఉంటాను. ఏంటంటే నాకు మోర్ దెన్ 2 things ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ డేకి. అంటే నేను అది మర్చిపోతాను అని చెప్పి టెన్షన్తో నిద్ర పోలేకపోతాను, తెలుసా మీకు. అండ్ స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ టు ఫంక్షన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో నెక్స్ట్ డే మనం ప్రొడక్టివ్గా ఉండము అండ్ చాలా క్లటర్డ్గా ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది మైండ్. ఓకే, సో ద బెస్ట్ థింగ్ ఈజ్ దాట్ జస్ట్ టేక్ అ డైరీ, టేక్ అంటే ఏదైనా ఫ్యాన్సీ జర్నలింగ్ అది ఇది నేను చెప్పను, బికాజ్ నేను కూడా చేయను కాబట్టి. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యోర్ రిచువల్, గో హెడ్ విత్ ఇట్. ఏదైతే మీ మైండ్ని కొంచెం పీస్ఫుల్గా ఉంచుతుందో బిఫోర్ స్లీపింగ్, అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో నేనైతే ఒక సింపుల్ డైరీ తీసుకుంటాను. అందులో నెక్స్ట్ డే జాబ్స్ ఏంటి నేను మర్చిపోకుండా 8 to 10 జాబ్స్ ఉంటాయి నాకు. ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నెక్స్ట్ డేకి నాకు 8 to 10 జాబ్స్ ఉంటాయి. అవి నేను రాసుకున్నాను అనుకోండి, ఇంకా నేను ప్రశాంతంగా పీస్ఫుల్గా పడుకుంటాను. అండ్ నెక్స్ట్ డే లేచాక ప్రోకాస్టినేషన్ చేయకుండా డూ దోస్ వర్క్స్. అప్పుడు మీ మైండ్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఆటోమేటిక్లీ అన్కాంప్లికేటెడ్ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ గైస్, వర్క్ వెరీ హార్డ్ బట్ వర్క్ ఇన్ సైలెన్స్.
నాకు చాలా ఇష్టం హార్డ్ వర్క్ చేయడం. చిన్నప్పటి నుంచి అలవాటయింది కాబట్టి. కానీ నేను చాలా సైలెంట్‌గా వర్క్ హార్డ్ చేస్తాను. సైలెంట్‌గా నా గోల్స్‌ని క్రష్ చేస్తాను. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, ఓహ్! నేనిది చేసేసాను, నా టాలెంట్, నా బ్రెయిన్ అది స్టార్ట్ చేస్తామనుకోండి, అప్పుడు ప్రెషర్ టు పర్ఫార్మెన్స్ ప్రెషర్ మన తల మీద వచ్చి పడుతుంది ఒకటి. అదొక పెద్ద బర్డెన్ తెలుసా? బికాజ్ యూ ఫీల్ దట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక మెట్టు ఎదిగి అది చేయాలి, లేదంటే అందరూ ఏమనుకుంటారు నా గురించి. బికాజ్ మీ గురించి ఆ హైప్ క్రియేట్ చేసింది మీరే. దాట్స్ వై ఐ లైక్ టు అండర్ ప్లే ఎవ్రీథింగ్ గైస్. ఎవరు ఏమనుకున్నా సరే. చాలామంది నా అచీవ్మెంట్స్ని అసలు మొత్తం డిస్రిగార్డ్ చేసేస్తారు. ఓ తనకేముంది, తనకు రిచ్ ఫ్యామిలీ ఉంది, మంచి హస్బెండ్ ఉన్నాడు, తన ఏజ్ ఎంత తెలుసా 45, ఏదో డయటింగ్తో అలా ట్రీట్మెంట్స్తో మేనేజ్ చేసుకుంటుంది, తనకు ఫుల్ లగ్జరీస్ ఉన్నాయి అందుకే ఇవన్నీ చేయగలుగుతుంది, మనం ఏం చేయగలుగుతాం. కొంతమందికి జీన్స్ బాగుంటాయి అందుకే తను అలా కనిపిస్తుంది. ఎంతైనా రాసిపెట్టి ఉండాలి. ఇలాంటివి విని నేను మొత్తం లైట్ తీసుకుంటాను. ఎవరేమనుకున్నా మనకేంటి, వీ డోంట్ నీడ్ టు లివ్ అ లైఫ్ టు ప్లీజ్ పీపుల్ కదా. ఎప్పుడైతే ఆ ప్రెషర్ వచ్చేస్తుందో ఇంకా మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఎవరేమనుకున్నా మనకేంటి, వీ డోంట్ నీడ్ టు లివ్ అ లైఫ్ టు ప్లీజ్ పీపుల్. మనం హ్యాపీగా ఉండాలి అండ్ మనం నాయిస్ క్రియేట్ చేయకూడదు. మన సక్సెస్, మన వర్క్ నాయిస్ క్రియేట్ చేయాలి. ఐఎమ్ సారీ ఫర్ ది ఆడియో గైస్, మైక్ సడన్ గా ఆఫ్ అయిపోయింది అందుకే డైరెక్ట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. కొంచెం ఆడియో డిఫరెన్స్ వస్తుంది మీకు. నెక్స్ట్ పాయింట్ గైస్, చాలా మంది అనుకుంటారు ఓ మేము మల్టీ టాస్కర్స్, మాకు ఒక టాలెంట్ ఉంది. ట్రస్ట్ మీ, హ్యూమన్స్ వర్ నాట్ మెంట్ టు మల్టీటాస్క్. మీరు మల్టీటాస్క్ చేస్తున్నప్పుడు కూడా ఒక థింగే చేస్తున్నారు మీరు. అంటే మీరు వంట చేస్తున్నారు, వెళ్ళి పిల్లల్ని చూస్తున్నారంటే వంట వదిలాకే మీరు వెళ్ళి పిల్లల్ని చూస్తున్నారు, పిల్లల్ని వదిలాకే మళ్ళీ వచ్చి వంట చేస్తున్నారు. సో దేర్ ఇస్ నథింగ్ సచ్ యాజ్ మల్టీటాస్కింగ్. ఒక టైంలో ఒక థింగే చేయండి. అండ్ ఐ నో లైఫ్ కెన్ బి టఫ్ అట్ టైమ్స్. అండ్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది వంట అండ్ పిల్లలది మ్యాచ్ అవ్వకపోవచ్చు, బికాస్ మెనీ విమెన్ యాక్చువల్లీ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్ టుగెదర్. కానీ యూ గెట్ వాట్ ఐ మీన్ రైట్? లైక్ చాలా థింగ్స్ ఒకటేసారి ఒకటే గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం చేయడానికి ట్రై చేయకూడదు. బికాజ్ మీరే దాంతో లాస్ట్లో ఫ్రస్ట్రేట్ అయిపోతారు. నెక్స్ట్ స్టెప్ సైంటిఫికలీ ప్రోవెన్ ఉంది టు అన్కాంప్లికేట్ యువర్ లైఫ్. క్రియేట్ అ డైలీ రొటీన్. చిన్నప్పుడు ఎంత సింపుల్గా హాయిగా ఉండేది కదా లైఫ్. మనం లేచేవాళ్ళం, స్నానం చేసేవాళ్ళం, ఏదైనా తినేవాళ్ళం, మమ్మీకి బాయ్ బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. వచ్చిన తర్వాత ఒక ఫిక్స్డ్ హోంవర్క్ టైం, ఒక ఫిక్స్డ్ ఆడుకునే టైం, ఆ తర్వాత డిన్నర్, ఆ తర్వాత నిద్రపోవడం. ఆ టైంలో లైఫ్ అంత హాయిగా ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు తెలుసా మీకు? బికాస్ ఆఫ్ ద రొటీన్. మెనీ పీపుల్ కెన్ ఆర్గ్యూ దట్ రొటీన్ ఇస్ బోరింగ్ బ్లా బ్లా బ్లా. బట్ చిన్న పిల్లలకి లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఫిక్స్డ్ రొటీన్ ఎందుకు ఉంటుంది? లైక్ మై దాదిమా యూస్ టు బి దేర్. తను లేచే టైం ఫిక్స్డ్గా ఉండేది, లేచి తినేసి ఆ తర్వాత ఒక రెస్టింగ్ టైం, ఆ తర్వాత లేచి మళ్ళీ అంటే యాక్టివిటీస్ అన్నీ అలా ఫిక్స్డ్గా ఉండేవి. బికాజ్ యాక్చువల్లీ హ్యూమన్ బాడీ అలాగే డిజైన్ చేయబడింది. లేట్ టీన్స్ నుంచి 20s నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఏదైతే ఫ్రీడమ్ మనకు వచ్చేస్తుందో అప్పుడు మనం అనుకుంటాం, అదే చిన్నప్పుడు నన్ను ఇది చేయనివ్వలేదు, లేట్ నైట్ చేయనివ్వలేదు, ఇది డిప్రైవ్ చేశారు, అది డిప్రైవ్ చేశారు అని చెప్పి అవన్నీ చేయాలనుకుంటాం. అండ్ వాట్ డూ వీ ఎండ్ అప్ విత్? హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్. అప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతాం, అరే లైఫ్ ఇది కాదు కదా, మనం ఒక రొటీన్ ఫాలో అవ్వాలి, మళ్ళీ అదే రొటీన్కి గెట్ బ్యాక్ అవుతాం. సో మీ వర్క్, గోల్స్, అచీవ్మెంట్స్, అకాంప్లిష్మెంట్స్తో పాటు డయట్, హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ టైం, ఇవన్నీ ఒక డేలో మీరు స్క్వీజ్ ఇన్ చేయాలి. అప్పుడే మీకు ఒక హోల్సమ్ అండ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో యా గైస్, దాట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా క్లారిటీ అండ్ మెంటల్ పీస్ వచ్చింది, లేదా నా లైఫ్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తాను అని ఫీల్ అయ్యారు అంటే ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఎనీవన్ హూ యూ థింక్ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. దాంతో ఈ వీడియో ఇంపాక్ట్ పెరుగుతుంది అండ్ చాలా మందికి యూస్ఫుల్ ఉండొచ్చు. So yes guys, if you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.